ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని రామాయి, రాంపూర్, శివఘాట్, కుంభజరి, భర్నూరులో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రచారాన్ని నిర్వహించాయి. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మారుమూల గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ఇల్లిల్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు. చేతి గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఈరోజు ఆదిలాబాద్ మండల పరిధిలో గల రామయ్య గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా ప్రతి గ్రామానికి పోయి ప్రజలు అక్కడ గ్రామంలో ఉన్న గ్రామ సమస్యలు, మరి ఇక్కడ మా సీనియర్ నాయకులు పెద్దలు బాడల రాజారెడ్డి గారు, అదేవిధంగా ఆదిలాబాద్ మండల ఎక్స్ వైస్ ఎంపీ ఎల్టీ బోయారెడ్డి గారు, మరి ఇక్కడ ప్రాంత ఇక్కడనే అనుకుంటా గ్రామానికి చెందిన మా సీనియర్ నాయకులు బండి దేవదాసి గారు, మరి గ్రామ యువకులు గ్రామస్తులందరి సమక్షంలో జరగబోయే ఇప్పుడు రాబోయే మే నెల 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్రం సుగ్న గారికి ఆదిలాబాద్ జిల్లా మొట్టమొదటి చరిత్రలో ఏ పార్టీ కూడా ఆదివాసీ మహిళను గుర్తించలేదు. మొట్టమొదటి మహిళగా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మీరు అందరూ కూడా దయతోని చేతి గుర్తుకు ఓటేసి ఆత్రం సుగ్న గారిని పార్లమెంట్ మీద పంపించినట్టయితే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మన సెంట్రల్ కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మన ప్రాంత అభివృద్ధికి చేదోడు వాదోడు గారు ఖచ్చితంగా తోడ్పాటుకు పడతారు. కాబట్టి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేతి